ఈ జియో పాలిటిక్స్ మొన్న జయశంకర్ చెప్పినట్టు ఏ క్షణంలో ఏది మారిపోతుందో ఎవడికి తెలీదు. మనం ఏమీ చేయలేం. వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పుడు ఎందుకు మారిపోతుందో ఎవడికి తెలీదు. మొన్నటిదాకా మనకు స్నేహితులైన బంగ్లాదేశ్ అకస్మాత్తుగా ఎందుకు శత్రువయింది? మొన్నటిదాకా మన మిత్రుడైన మన మీద బతికిబడేటువంటి నేపాలోళ్ళు ఎందుకు మారిపోయారు? మళ్ళీ ఇప్పుడు నేపాల్ మనకెందుకు ఫేవర్ అయింది? అట్లాగే మొన్నటిదాకా బీఎన్‌పీ అనేటటువంటిది బీజేపీకి వ్యతిరేకంగా ఉండేది. ఇంకా భారత్‌కి వ్యతిరేకంగా ఉండేది. ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు మారిపోయింది? మొన్నటిదాకా చైనా పట్ల ప్రేమగా ఉన్నటువంటి యూరప్ ఇప్పుడు భారత్ పట్ల ప్రేమ ఎందుకు చేస్తుంది? కాబట్టి జియో పాలిటిక్స్‌లో వాళ్ళ అవసరాలు, ఎవరి స్వార్థాలు ఆళ్ళకుంటాయి. ఆ మధ్యన టర్కీ ప్రోత్సాహంతో ఉన్నటువంటి అమెరికా ప్రోత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాగా ఎవరికి వాళ్ళు అక్కడ సిరియాలో 4 గ్రూపులు ఉంటుంటాయన్నమాట. ఎవడో ఒకడు లీడ్‌తో ఉంటుంటాడు. మొన్నటిసారి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఐఎస్ఐఎస్ చీఫ్‌ని తీసుకెళ్ళి ఒకప్పుడు ఏ ఐఎస్ఐఎస్‌నైతే నాశనం చేయాలనుకుంది అమెరికా, అట్లాంటి ఐఎస్ఐఎస్‌కి సంబంధించినటువంటి కమాండర్ అల్ జోలానీని అక్కడ సిరియా పాలకుడిగా పెట్టింది. ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వాడిని ముందు పెట్టింది. అమెరికా కూడా చప్పట్టు కొట్టింది. ఇప్పుడు వాడిని లేపేయమని చెప్పి ఇజ్రాయెల్ పిలుపునిస్తుంది. అంటే తను తీసుకెళ్ళి కూర్చోబెట్టిన అధ్యక్షుడిని తనే లేపేస్తానంటుంది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఇరాన్‌కి సాయం చేస్తున్నాడు అన్నట్టుంది. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుద్దో చెప్పలేం.